హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క నూతన దినము నూతన వాగ్దానము చేత ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఒక శక్తి కలిగిన వాక్కు చేత ఈ ఉదయకాలం ప్రభు మనలను దర్శిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయామునని లేచి ప్రభుని స్తుతించి ప్రభుని ప్రార్థించి ప్రభులో ఆనందిస్తూ ఉన్నట్లయితే మీరు ధన్యులు. అనుదినము ఆయన వాక్కు చేత మనలను ఆదరిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు, ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రభు ఎంతగానో మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇటువంటి మరి సంతోషకరమైన దినాలలో డిసెంబర్ మాసంలో ప్రభువుని స్తుతించడం మనకి ధన్యకరం. ఆయన రాజ్యము మరి భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆనాడు తూర్పుదేశపు జ్ఞానులు రాజుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? మేము ఆయనను పూజింపవచ్చాము. యెషయా ప్రవచనము, ఆయన రాజ్యము అంతము లేనిది. అవును, ఆయన రాజుల రాజు, ప్రభుల ప్రభువు, సర్వాధికారి. ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. నిత్యము కూడా యుగయుగాలు రాజుల రాజుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు సింహాసనాసీనుడై ఉండి ఆయన రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యము అనగా ఆయన పిల్లలే ఆయన రాజ్యం. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మన హృదయంలో వసించి అనుదినము కూడా మనలను ధైర్యపరుస్తూ ఆదరిస్తూ మనతో సహవాసం చేస్తూ సరి అయిన మార్గములో మనలను నడిపిస్తున్న ఆ దేవాతి దేవునిలో ఆనందిస్తూ ప్రార్థన ద్వారా, పరిచర్య ద్వారా, ఉపదేశము ద్వారా ఆయన మనలను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తున్నావా? ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నావా? ఆయన మాటలు విని ఆయనకి లోబడుచు ఉన్నావా? ఆయన అంటున్నాడు, మరి ఆయన యొక్క బిడ్డలే ఆయన యొక్క రాజ్యం అయ్యున్నది. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును. ఆయన రాజ్యములో అన్యాయం ఉండదు, ఆయన రాజ్యములో దుఃఖం ఉండదు, ఆయన రాజ్యములో పక్షపాతం ఉండదు, ఆయన రాజ్యములో ఎల్లప్పుడూ కూడా ఆనందం, పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. అవినీతికి చోటు లేదు ఆయన రాజ్యములో. ఆయన రాజ్యము నీతితో కూడినది, ఆయన రాజ్యము పరిశుద్ధతతో కూడినది, ఆయన రాజ్యము సమాధానముతో కూడినది. ఈ లోకములో మనము ఎన్నో విధాలుగా అవినీతి పరులకు మరి గురయ్యి ఎంతో నీతిగా యథార్థంగా భక్తిగా అనుసరిస్తూ నడుస్తూ ఉన్నప్పటికీ ఎంతో మంది రాజీ పడిపోయి లంచాలని అవినీతి కార్యాలు ఎన్నో చేస్తూ సమాధానాన్ని కోల్పోయి పరిశుద్ధతను కోల్పోయి నెమ్మది లేకుండా ఎంతో ధనమును సమకూర్చుకున్నప్పటికీ వారి జీవితాల్లో నిజమైన ఆనందము లేకుండా, నిజమైన స్వచ్ఛత, ఆరోగ్యం లేకుండా, ఆనందం లేకుండా ధనమైతే ఉంటుంది, ఆరోగ్యం ఉండదు, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. కానీ దేవుని రాజ్యములో పరిశుద్ధాత్మయందలి ఆనందం, సమాధానం ఉంటుంది. అటువంటి రాజు పుట్టి ఉన్నాడు మన కొరకు, మనలను రక్షించుట కొరకు, మనలను పరిపాలించుట కొరకు. పరిశుద్ధాత్మయందలి ఆనందముతో అనుదినము ఆయనతో మాట్లాడుతూ, ఆయన పరిచర్య చేస్తూ, ఆయన ఉపదేశము వింటూ, ఆయన నడిపించే, ఆయన చూపించే మార్గములో నడుస్తూ ఉన్నట్లయితే భోజనము పానము కాదు కానీ పరిశుద్ధాత్మయందలి ఆనందమును నీతియు పరిశుద్ధతయే ఆయన రాజ్యము అని ఆయన ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, అవును ప్రభువా, ఇటువంటి గొప్ప రాజు నేను కలిగి ఉన్నందుకు, ఇటువంటి గొప్ప రక్షకుడు నేను కలిగి ఉన్నందుకు ఈ ఉదయకాలం నిన్ను స్తుతిస్తూ ఉన్నాను ప్రభువా. నన్ను నీ యొక్క రాజ్యములో నీ రాజ్య వారసుడుగా నన్ను ఏర్పరచుకున్నందుకు, నా హృదయములో నీవు వసించినందుకు, నాతో సహవాసం చేస్తూ నేను నడవవలసిన మార్గమును నాకు చూపిస్తూ, నీ చేయి పట్టి నన్ను నడిపిస్తూ, నన్ను ఆదరిస్తూ, నన్ను ఓదారుస్తూ, నన్ను నిలబెడుతూ ఉన్న నా రక్షకుడా, నా రాజా, నా ప్రభు అని ఈ ఉదయకాలం దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, దేవునిలో ఆనందించు. ఆయన రాజ్యం అనగా భోజనము పానము కాదు, పరిశుద్ధాత్మయందలి ఆనందముతో నీతితో సమాధానముతో ఆయన పరిపాలించే దేవుడు. దుఃఖం ఉండదు, ఆనందభరితులై ఆయనను స్తోత్రించే దినాలు
ప్రభు అతి సమీపములో ఉండగా ఆయనను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందాం. ఇటు మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఈ ఉదయకాలం ప్రభువా, దేవుని రాజ్యము అనగా నీ బిడలే. అవును ప్రభువా, తండ్రి నాయన మేమందరము నీ రాజ్య వారసులం. అవును తండ్రి, నీవు మమ్మల్ని పరిపాలించబోతున్నావు. యుగ యుగాలు రాజ్యాల నేలే రారాజువు, రాజులకు రాజువు, అధికారివి, ఉన్నతుడవు, మహోన్నతుడవు. మా కొరకు రాజుగా పుట్టావు, విమోచకుడిగా పుట్టావు, రక్షకుడిగా పుట్టావు. భోజనము పానము కాదు గాని దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మయందలి ఆనందము, సమాధానము, నీతి అని మాకు తెలియచేశావు. నీ బిడ్డలు అట్టి మార్గములో నడిచే కృప, అనుదినము ప్రార్థన ద్వారా, నీ మాటలు వినుట ద్వారా, నీ పరిచర్యలో బాలిభాగస్తులుగా ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ కూడా నిన్ను అనుసరించే కృప దయచేయండి. నాయనా, నీవు త్వరలో రాబోతూ ఉన్నావు తండ్రి. నాయనా, నీ రాజ్యము శాశ్వత కాలము నిలిచి ఉండే రాజ్యం ప్రభువా. తండ్రి, నీకు స్తోత్రాలు. యుగ యుగాలు నీతో కూడా కలిసి మేము తండ్రి నివసించే ప్రభు అటువంటి ధన్యత మాకిచ్చావు. నీ రాజ్యములో పరిశుద్ధాత్మయందలి ఆనందమును మాకిచ్చావు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ హృదయములో నెమ్మదిని, విడుదలను, సమాధానమును, సంతోషమును, విడుదల అనుగ్రహించమని, ఆశీర్వదించమని ప్రభువా, నీకే నీ బిడలను బలీమైన హస్తాలకు అప్పగించుకుంటూ వారి వ్యాధి బాధలు, నిరాశ పరిస్థితులు, నిస్పృహ పరిస్థితుల నుంచి విడుదల ఇచ్చి పరిశుద్ధాత్మయందలి ఆనందముతో పరవశించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.